శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని కింద చిన్న చెట్టుగా పెరగదు. మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరగనట్టు అని సామెత చెప్తారు. మర్రి చెట్టు ఊడలు దింపేస్తుంది, దాని కింద ఇంకేం చెట్టు పెరుగుతుంది? నీడ. ఇంకే చెట్టు పెరగదు. శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి వేద మార్గం, అద్వైత సిద్ధాంతం ఓ మర్రి చెట్టు, అంత పెద్ద చెట్టు. కానీ దాని గొప్పతనం ఏమిటంటే, దాని కింద చిన్న చెట్లని మొలవనిచ్చింది. భక్తి మార్గాన్ని అంగీకరించాలా, కర్మ మార్గాన్ని అంగీకరించాలా, ఇవన్నీ కలిపి ఏమయ్యాయంటే మర్రి చెట్టుతో అల్లుకుపోయాయి. ఇవన్నీ కూడా ఆయన మార్గాన్ని చేరిపోవడానికి కారణాలైపోయాయి. అసలు లోకంలో ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు పెరగడానికి అవకాశం లేనిది, చిన్న చెట్లు పెరిగి పెద్ద చెట్టుతో అల్లుకుపోయినట్లు, పెరగడానికి అవకాశం ఇచ్చినట్టు, తన సిద్ధాంతమునకు భిన్నమైనవి కూడా మార్గములుగా మార్చి తన సిద్ధాంతమునందు సంగమించేటట్టుగా చేశారు శంకరాచార్యుల వారు. అప్పుడు అదో పవిత్ర సంగమం, అదో త్రివేణీ సంగమం, అదో సాగర సంగమం. కాబట్టి అంత గొప్పగా అన్వయం చేసినటువంటి స్థితి ఒక్క శంకరాచార్యుల వారికి మాత్రమే చెల్లింది. అట్లా ఎవరు అన్వయం చేయగలిగారు? ఆయన పెట్టిన భిక్ష. ఇవాళ మనందరం పాటిస్తున్నటువంటి మార్గాలన్నీ కూడా శంకరాచార్యులు వారు ఇచ్చినవే. కాబట్టి ఆయన జగద్గురువులయ్యారు. పైగా నలుగురు గురువులు సన్యాసికి తెలిసి ఉండాలంటారు. సన్యాసాశ్రమంలోకి వెడితే నలుగురు గురువులు తెలిసి ఉండాలి. అందులో మొట్టమొదటి వారిని గురువు గారు అంటారు. అంటే ఎవరైతే సన్యాసనామం ఇచ్చి యోగపట్టం ఇచ్చారో ఆయన్ని గురువుగారు. గురువుగారి గురువుగారు పరమగురువు గారు. పరమగురువు గారి గురువుగారు పరమేష్ఠి గురువు గారు. పరమేష్ఠి గురువు గారి గురువుగారు పరాపర గురువు గారు. ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఉండి ఒక గృహస్థు దగ్గర ఉపదేశం పొందాను అనుకోండి, నాకు నా గురువుగారి వరకు తెలిస్తే చాలు. మహా అయితే పరమగురువు గారు తెలిస్తే చాలు. కానీ సన్యాసికి అట్లా కాదు, నలుగురు గురువులు తెలిసి ఉండాలి అని చెప్తారు. ఈ నలుగురు తెలియాలి. శంకరాచార్యుల వారి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతమైన సన్నివేశం ఒకటి ఉంది. తనకి ముందున్నటువంటి వాళ్ళని అందరినీ దర్శనం కూడా చేసిన వారు శంకరాచార్యుల వారు ఒక్కరే. ఎందుకని అంటే, మీరు చూస్తే శంకరాచార్యుల వారి గురువుగారు గోవింద భగవత్పాదాచార్యుల వారు, ఆయన దగ్గర సన్యాసం తీసుకున్నారు. ఆయన గురువుగారు శంకరులకు పరమ గురువు గారు గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారి దర్శనం శంకరాచార్యుల వారు చేశారు. గౌడపాదాచార్యుల వారి గురువుగారు పరమేష్ఠి గురువు గారు శుకబ్రహ్మ దర్శనం చేశారు. కాబట్టి పరమేష్ఠి గురువు. పరమేష్ఠి గురువు యొక్క గురువు వ్యాసుల వారు, పరాపర గురువు. వ్యాసుల వారి దర్శనం చేయడం కాదు, బ్రహ్మసూత్ర భాష్యం మీద మాట్లాడారు. అంటే అసలు పరంపరలో పరాపర గురువుతో చర్చించి పరాపర గురువు చేత అభినందింపబడిన శిష్యుడు ఉంటాడా? అంటే శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాల్ని గురువు ఒక్కరు కాదు పెంచుకోవడం. గురువు, పరమగురువు, పరమేష్ఠి గురువు, పరాపర గురువు. వాళ్ళెవరో మూడో శ్లోకాలో ఓ ప్రాంతీయ భాషలో మాట్లాడడమో చేసిన వాళ్ళు గారు. వాళ్ళందరూ ఎవరంటే యావత్ భారతదేశానికి చెందినవారు. మీరు చూడండి, ఎందరో గురువులు, వాళ్ళందరికీ నా నమస్కారం. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను. కానీ యావత్ భారతం తెలుసున్నవారెవరు? శంకర భగవత్పాదులు ఒక్కరే. యావత్ భారతదేశంలో పూజింపబడేవారు. మీరు కేదారు వెళ్ళండి, ఈశాన్య భాగానికి వెళ్ళండి, దక్షిణ భాగానికి వెళ్ళండి, కేరళ చిట్ట చివర కాలడి అగ్రహారం దగ్గర నుంచి హిమవత్ పర్వతం వరకు, సర్వజ్ఞపీఠం వరకు శంకరాచార్యుల వారు వెళ్ళినవే. ఆయన పెట్టిన శంకరమఠాలు, ఆయన పెట్టిన పీఠాలు. అంతఃస్పర్శ ఎవరికి ఉంది? అంత ఎవరు చేశారు? అసలు చేస్తారని ఊహ చేయడం సాధ్యమవుతుందా? అది శంకరాచార్యుల వారికి చెల్లింది. ఆయన చెప్పిన సిద్ధాంతం సత్యం అని చెప్పి పరాపర గురువైనటువంటి వ్యాసుడొచ్చి కూర్చుని చాలా సంతోషించి ఇంకొక 16 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తే, సాక్షాత్తుగా అది జరిగినటువంటి సన్నివేశం వారణాసిలో. కాశీలో వ్యాసుల వారు వచ్చి అనుగ్రహించారు. మళ్ళీ కిందకి దక్షిణానికి మధ్యార్జున వచ్చిన తర్వాత శివలింగంలోంచి పరమశివుడు పైకొచ్చి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు పరాపరవ గురువు దగ్గర నుంచి పరమేశ్వరుడి వరకు మధ్యలో ఉన్న గురువుల వరకు శంకరులు చెప్పింది సత్యం.
అని ఒప్పుకున్నారంటే ఆయన ఎంతటి మహానుభావుడు, ఎంత గొప్ప సిద్ధాంతాన్ని, ఎంత గొప్ప మార్గాన్ని మనకి ఇచ్చినటువంటి మహనీయుడైన. అందుకని శంకరాచార్యుల వారు జగద్గురు. రెండు, ఒక గురువు యొక్క గొప్పతనం దేని చేత ప్రకాశిస్తుంది? ఉపదేశం చేత ప్రకాశిస్తుంది. ఆయన చెప్పినది ఎంతమందికి అర్థమైంది అన్నది ప్రధానం. నువ్వెంత పండితుడు అన్నది గొప్ప విషయమే. కానీ నువ్వు ఎంత పండితుడివైనా నీ పాండిత్యం ఎంతమందిని ఉద్ధరించింది, నీ పాండిత్యం ఎంతమందికి అర్థమైంది, నీ పాండిత్యం వల్ల నువ్వు ఎంతమందిని నడిపించగలిగావు అన్నది ప్రధానం. నువ్వు ఎంత పెద్ద పండితుడివైనా నీ వల్ల ప్రభావితులైన వాళ్ళు 10 మంది లేకపోతే నీ పాండిత్యం నీ గొప్పతనం వరకు పనికొస్తుందేమో. అంతే, అది పూజనీయమే, నిస్సందేహంగా పూజనీయం. ఉపకారం మాత్రం అక్కడ నిలబడిపోయిన నీటి చెరువు కన్నా పిల్లకాలువల ఏరులై ప్రవహించినది నిస్సందేహంగా గొప్ప. అలా ప్రవహించింది ఎవరిది? శంకరాచార్యుల వారిది. అసలు ఆయన యొక్క కవితా ధార వెళ్ళని క్షేత్రం ఎక్కడుంది? అది ప్రవహించి వెళ్ళిపోయిందంతే. ఇప్పుడు పుట్టేది ఎక్కడ పుడుతుంది అంటే, ఎక్కడో సముద్ర జలాల్ని మేఘం తాగుతుంది, తాగి వర్షిస్తుంది. ఆ వర్షించినటువంటిది అన్ని ప్రాంతాలకి నది కిందెడుతుంది. నది నుంచి కాలవల నుంచి ఏర్లు పిల్ల ఏర్లు, పొలాలలో ప్రతి అంగుళం తడిసి సస్యశ్యామలంగా పంటలు పండుతుంది. భారతదేశంలో కూర్చుని శంకరాచార్యుల వారు చెప్పిన సౌందర్య లహరి యావత్ ప్రపంచంలో ఎన్ని చోట్ల శిలాఫలకాల మీద చెక్కబడి ఉంది. కంబోడియా లాంటి దేశాల్లో కూడా ఉంది ఇప్పటికీ. అంత వైభవాన్ని పొందిన కవిత్వం ఎవరికి ఉంది? అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అంటే ఆయన చేసినటువంటి కవిత్వం ప్రార్థనా శ్లోకాలుగా పూజ దగ్గర నుంచి, అసలు భగవంతుడి గురించి పరిచయం పొందడం దగ్గర నుంచి, భగవంతుడి కన్నా నేను అభిన్నమన్న జ్ఞానం పొంది ఐక్యమైపోవడం వరకు, అద్వైతానుభూతి వరకు ఆయన అందించని సోపానం లేదు. అప్పుడది ఆయన ఎక్కడ కూర్చుని చెప్పినా యావత్తు జగత్తు ప్రవహించి వెళ్ళిపోయిందంతే. ఇప్పుడు దాన్ని ఇంకించడం ఎవడి తరం కాదు, అది సత్యం. సత్యానికి ఇంకడం అన్న మాట ఎక్కడుంటుంది? అంత ప్రవహించింది. ప్రవాహం ఎక్కడుందో, ఉద్ధరణ ఎక్కడుందో అది ఈశ్వర కృప. అది పొందినవారు శంకర భగవత్పాదులు. అందుకే వారు జగద్గురువులయ్యారు. జగత్తుకు అంతటికీ వారు గురువులు అవ్వడానికి కారణం ఉపదేశం, వారి గొప్పతనం. దిగ్విజయం చేసిన వారు యావత్ భారతదేశంలో గురువులలో శంకర భగవత్పాదులొక్కరే. శంకర దిగ్విజయం అంటారు, శంకర విజయాలంటారు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకునేటప్పుడు శంకర విజయాలు చదివారంటారు. దిగ్విజయ యాత్ర. ఏం దిగ్విజయ యాత్ర? ఆయన ఏమైనా ఆఖరికి రాజ్యం అంతా పరిపాలించారా? కాదు. ఆయన చేసినది ఏది అంటే ఆత్మోద్ధరణ, భక్తి ఉద్ధరణ, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ. ప్రభావితుల్ని చేశారు. ఎంతమందిని అంటే కోటాను కోట్ల మందిని. ఇన్ని కోటాను కోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు కాబట్టి వారు జగద్గురువు. అందుచేత వారికి మాత్రమే చెల్లింది. మీరు వారి దగ్గరికి వెళ్ళి మీరు జగద్గురువు అని అన్నారనుకోండి, ఆయన ఏమంటారంటే అవును నేను జగద్గురువుని. ఎందుకనంటే జగత్తుని గురువుగా స్వీకరించానంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక ఆయన అన్నారు, ఆయన శంకరాచార్యులు వారి అవతారమే కదా, మీరు జగద్గురువులు అంటారు కదా, జగత్ అంతటికీ మీరు చెప్పిన ప్రబోధాలు అందుతున్నాయా, అందరూ పాటిస్తున్నారా అని అడిగారు. అయితే ఆయన అన్నారు, అవును నేను జగద్గురువుని, జగత్తు నాకు గురువు. దత్తాత్రేయుల వారు 24 మందిని గురువులుగా తీసుకున్నట్టు ఈ లోకంలో ప్రతిదాని నుంచి నేను పాఠం నేర్చుకుంటున్నాను. ఓ చెట్టుని చూస్తే అలా నిస్వార్థంగా బతకాలని తెలుసుకున్నాను, మేఘాన్ని చూస్తే తెలుసుకున్నాను, ఎన్ని మాటలు నరికేసినా మళ్ళీ చెట్టు పెరగడం చూసి ఉత్సాహం నేర్చుకున్నాను. జగత్తంతా నాకు గురువులే, అందుకని నేను జగద్గురువుని, జగత్తుని గురువుగా కలిగిన వాణ్ణి అన్నారు. ఎంత వినయం! మనందరం ఆయన్ని జగద్గురు అన్నాం. ఎవరో ఓ చిన్నవాడు తెలియక అమాయకత్వంతో గుండెలు బాదుకోవచ్చు. అంత మాత్రం చేత ఆయన జగద్గురుత్వానికి వచ్చే తక్కువేం ఉండదు. కానీ ఆయన జగద్గురుత్వం లోకమంతా ప్రశంసింపబడితే ఆయన మాత్రం నేను జగద్గురువునని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన నేనెంతటి వాడిని, జగత్తు నాకు గురువు అని చెప్పుకున్నారు. అలా అనడంలో ఆయన వినయం ప్రకటితమవుతుంది.
మహాత్ములను చూసి మనం మంచిగా మాట్లాడితే చాలా గొప్ప విషయం, మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచి విషయం. అంతేగాని తెలిసి తెలియక ఆకాశాన్ని చూసి చిన్నది చేసే ప్రయత్నం చేస్తే ధూర్తతనం అవుతుంది, పరిధిని దాటడం అవుతుంది. కాబట్టి శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల గురించి వేరొక మాట మాట్లాడడం అంటే ఎంత సాహసం. ఒక్క శ్లోకం రాయగలమా ఆయనలాగా? ఏమొచ్చిన శంకరాచార్యుల వారి గురించి ఆయన పాదాలు తలుచుకుంటే చాలు, ఆయన పాద ధూళి తల మీద వేసుకుంటే చాలు, అంతటి మహానుభావుడు. అన్నిటికన్నా ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ప్రజలలో ఉన్నటువంటి అయోమయావస్థని చిటికెలో తీసేశారు. షణ్మత స్థాపనాచార్యుల వారై మీరందరూ కూడా ఈ ఆరుగురిలో ఎవరిని పూజ చేసినా మోక్షాన్ని పొందుతారు అని గాణాపత్యం విఘ్నేశ్వరుణ్ణి చేయొచ్చు, కౌమారం సుబ్రహ్మణ్యుణ్ణి చేయొచ్చు, అట్లాగే శాక్తేయం అమ్మవారిని పూజించవచ్చు, శైవం పరమశివుణ్ణి పూజించవచ్చు, వైష్ణవం విష్ణువుని పూజించవచ్చు, సౌరం సూర్యుణ్ణి పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. పూజ చేసేటప్పుడు పంచాయతనం మధ్యలో నీకు ఇష్టమైన మూర్తిని పెట్టుకుని చుట్టూ 4 పెట్టుకో. సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రం పావకి, నువ్వు వెలిగించిన దీపం ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్యుడే. దేవతల పూజ చేసేటప్పుడు అనవసరంగా దానికోసం మళ్ళీ పక్షాలు పెట్టుకుని కొట్టుకోకుండా దాన్ని సమన్వయం చేసి అందరూ తేలికగా పైకెక్కడానికి మంచి మార్గాన్ని అందించినటువంటి మహాపురుషులు. అది ఆయన సొంతంగా ఏదో కల్పించి తీసుకొచ్చి ఇచ్చినది కాదు, వేద హృదయం అంతే. నిజానికి పోతన గారికి కృష్ణలీలలు ఆయన రచన చేస్తున్నప్పుడు బాలకృష్ణుల్లో ఆయనకి శివుడు దర్శనమిచ్చాడు. అది పోతన గారు సంస్కృత భాగవతంలోంచి అనువాదం చేసినది కాదు. యశోదమ్మ చిన్ని కృష్ణుడికి ఓ పట్టుదట్టి కట్టి ఆ జుత్తు ముడేసి దానికి ముత్యాల సరాలు చుట్టి మెడలో ఒక పెద్ద హారం వేసి దానికి ఒక నీలపతకం వేసి ఆడుకొమ్మని వదిలిపెట్టింది. ఆ మట్టిలో ఆడుకుంటున్నాడు. ఆయన మట్టిలో ఆడుకుంటున్నాడు అని వర్ణిస్తున్నారు పోతన గారు. ఆ వర్ణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకి చిన్ని కృష్ణుల్లో శివుడు కనపడి, పోతన నేను శివుడు 2 కాదోయ్ ఒక్కటే అన్నట్టుగా నాకు కృష్ణుడిలో శివుడి దర్శనమైందని రాసుకున్నారు ఆయన. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ పాలభాగంబుపై పరగు నావిరిబుట్టు కాముని కల్చిన కన్నుకాగ కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్టు. అమ్మ వేసినటువంటి ముత్యాల సరాలు శివుడి యొక్క చంద్రబింబంలా కనబడ్డాయి. కృష్ణుడు ఒంటి మీద ధూళి పోసుకుంటే శంకరుడు ఒంటి నిండా భస్మ అలదుకున్నట్టు కనపడింది. కృష్ణుడు నీలపతాకతోటి హారం వేసుకుంటే దాని కాంతి కంఠం మీదకి తగులుతుంటే శ్రీకంఠుడు, నీలకంఠుడు, గరళకంఠుడు శివుడు దర్శనం అయ్యాడు. నాకు కృష్ణుడికి తేడా లేదోయ్ పోతనా అని నాకు కృష్ణుడిలో శివుడు కనపడి చెప్తున్నాడా అన్నట్టుగా అనిపించిందని పద్యరచన చేశారు పోతన గారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అదే చెప్పాడు. మీకు అనుమానమేమక్కర్లేదు. శైవావయం న ఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాంస్తథాపి. నేను పంచాక్షరీ మహామంత్రం చేస్తాను, నేను పరమశివుని యొక్క భక్తుణ్ణి, కానీ నా మనసు ఎప్పుడు విష్ణువుని చేరి ఉంటుంది. అంత భాగవతం చేసిన పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. పొద్దున్నంత గొప్ప శివపూజ చెయ్యాలి, సాయంకాలం అంత ప్రీతిగా విష్ణు కథ చెప్పాలి. యావత్ భారతంలో శంకరాచార్యుల వారు సాధించినటువంటి గొప్పతనం అదే. అందుకే మీరు పీఠాధిపతుల్ని చూడండి శంకరులు పెట్టిన మార్గంలో, వాళ్ళేమో చేసేటటువంటిది చంద్రమౌళీశ్వరారాధన, శివలింగానికి ఆరాధన చేస్తారు. ఎప్పుడూ కూడా మనసులో శక్తి, అమ్మవారిని శ్రీచక్ర పూజ, బాలాత్రిపుర సుందరి, కదిలితే ఆ శక్తి అంతా అమ్మవారి ఆరాధన, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ. చేసేది శివలింగార్చన, మనసులో భావన పరదేవతని,
నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ. ఆయన ఎక్కడ భేదం రావడానికి వీలు లేకుండా పీఠాధిపతుల వరకు అదే సిద్ధాంతం అన్వయం చేశారు. అంత గొప్ప జ్ఞానాన్ని కల్పించారు. మనం దేనిని పూజ చేసినా భగవంతుడిగా పూజ చేస్తున్నాం అని చెప్పిన వ్యక్తి. శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంత వైభవం ఎక్కడుంది అంటే, నేను కోటేశ్వరరావు, నేను ఈ శరీరం, నా భార్య, నా పిల్లలు, ఏం తప్పులేదోయ్ అలా అనకుండా ఎలా ఉంటావు? అలా అనకుండా ఉంటే జ్ఞానం వచ్చేసినట్టు. మొదట అలాగే అంటారు, ఏం బెంగెట్టుకోకు, నువ్వు చెప్పింది నిజం. కానీ ఇంకొంచెం పైకి ఎక్కువ. కోటేశ్వరరావు కోటేశ్వరరావు అని పేరు పెట్టారని చెప్తున్నావే, ఆ పేరు ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఏదో నాకు 21వ రోజున పెట్టారు పేరు. 21 రోజులకు ముందు ఉందా లేదా శరీరం? ఉంది. అంతకుముందు ఎక్కడుంది? మా అమ్మగారి కడుపులో ఉంది. మీ అమ్మగారి కడుపులో అంతకు ముందుందా? 9 నెలలు రావడానికి ముందుందా శరీరం? లేదు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వెళ్ళావు అందులోకి? వచ్చి ఇప్పుడు నేను అంటున్నావే, ఇది పడిపోయాక ఎక్కడికి వెడతావు? మరి దానికి ప్రయాణం ఉందిగా. ఎన్నో ఆలోచిస్తావుగా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వచ్చా, ఇక్కడ ఇది సంపాదించా, అది సంపాదించా అంటున్నావుగా. ఈ ప్రయాణం ఏమైనా ఆలోచించావా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెడతావో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇలా ఎన్నేళ్ళని ఎప్పటి నుంచి తిరుగుతున్నావో, ఎన్ని శరీరాలు పుచ్చుకున్నావో, ఎన్ని శరీరాలు వదిలిపెట్టావో, ఎన్ని సంసారాలు చేసావో, ఏమైనా ఆలోచించావా అని మొదలుపెట్టి మెల్లగా తిప్పి ఆఖరికి ఏం చేశారంటే, నేను ఏదై ఉన్నాను దగ్గరికి తీసుకెళ్ళారు. మొట్టమొదటి అజ్ఞానం ఎక్కడంటే, ఇది నేను దగ్గర మొదలు పెట్టించి దాని దగ్గర నుంచే ప్రశ్న వేయిస్తూ వెనక్కి తీసుకెళ్ళి నేను అసలు ఏదై ఉన్నాను దగ్గర పూర్తి చేసేశారు. నేను ఏదై ఉన్నాను అనుభవంలోకి వచ్చేస్తే ఇంక అసలు ఏ బెంగా లేదు, అదొక్కడి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఇంకా నువ్వు నేర్చుకోవలసింది ఏమీ లేదు, నీకు తెలిసిపోయిందని నిలబెట్టారు. అది ఎవరినైనా ఒక్కళ్ళక నేర్పింది. ఆయన జ్ఞాని అంటే ఆయన కూడా కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. నువ్వు జ్ఞాని అయ్యే వరకు నువ్వు చేయవలసిన ఆచారం, నీ ధర్మం, నీ కర్తవ్యం, నువ్వు పాటించవలసినవి నువ్వు పాటించాలి. అది పాటించకుండా ఏదో నోటితో అన్నానని జ్ఞానం ఎలా అవుతుంది? నువ్వు ఎవరై ఉన్నప్పటికీ, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ స్థాయికి పొందినవాడవైతే నా నమస్కారం నీకు, నువ్వు గురువువి, నీ మీద కాళ్ళ మీద పడిపోయారు కాశీలో. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. అందరిలో ఉన్నది ఆత్మయే. అప్పుడు ఆయన చూసింది ఆత్మని. అంతకన్నా సమానత్వం ఎక్కడుంది? ఇంకా అంత గొప్పగా సమానత్వాన్ని చూశారు, అంత గొప్ప ఉపదేశం చేశారు. శంకరాచార్యుల వారి గొప్పతనం మీరు ఇంకొక కోణంలో పరిశీలిస్తే, ఆయన అసలు ఏ న్యాయం పాటించారు అంటే అర్థం కాదు మనకి. ఎందుకనంటే గురు శిష్యుల మధ్య 2 రకాలైనటువంటి న్యాయం చెప్తారు. ఒకటి మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని 2 న్యాయాలు ఉంటాయి. మర్కట కిషోర న్యాయం అంటే ఏంటంటే, కోతి పిల్ల. కోతి పిల్లని పట్టించుకోదు, అదేదో కొమ్మ మీదకి వచ్చి కూర్చుంటుంది. ఆ కడుపుని పట్టుకుని ఉంటుంది కోతి పిల్ల. అది ఏం చేస్తుందంటే, కోతిని వదిలేసి తల్లి కోతిని, అది కూడా కొమ్మ మీద కూర్చుంటుంది. కానీ అది అసలు తల్లి కోతి అది ఉంటుందా? ఏ క్షణంలో లేచిపోతుందో తెలియదు. ఆ తల్లి కోతి లేచిపోతుందన్న అనుమానం రాగానే ఎగిరెళ్ళి కడుపును పట్టుకుంటుంది. అది అలా కొమ్మలు ఎగిరి వెళ్ళిపోతుంది. పట్టుకోవలసింది ఎవరు? పిల్ల. తల్లి కడుపు గట్టిగా పట్టుకోలేదనుకోండి, పడిపోతే తల్లికి ఏం సంబంధం లేదు, అది కొమ్మల మించి పోతుంటుంది. అక్కడ పిల్లది ప్రధానం, పిల్ల పట్టుకోవాలి గట్టిగా. మార్జాల కిషోర న్యాయంలో పిల్ల పట్టుకోదు, తల్లి పట్టుకుంటుంది. పిల్లల్ని ఎక్కడో పెడుతుంది పిల్లి. ఏదో వచ్చి చంపేస్తుందేమోనని అంత పదునైన పళ్ళున్నటువంటి పిల్లి పిల్లని మెడ దగ్గర పట్టుకుని గోడలెక్కినా గొందెలెక్కినా నొక్కకుండా, దానికి ఏ ఆపద రాకుండా అన్ని పిల్లల్ని క్షేమమైన చోట్లకు పట్టుకెళ్ళి పెడుతూ ఉంటుంది.